ఎంటీఎంసీ పరిధిలోని రాధారంగనగర్లో 4 మినరల్ వాటర్ ప్లాంట్స్ను ఏర్పాటు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ సహకారంతో వడ్డేశ్వరం, రాధారంగనగర్, కొలనుకొండ గ్రామాల్లో దివీస్ ల్యాబొరేటరీ వారి సహకారంతో 4 మినరల్ వాటర్ ప్లాంట్లను నిర్మాణం చేయించారు. వడ్డేశ్వరం గ్రామంలో 2 జీఎస్టీ రోడ్లు నిర్మాణమునకు, అలాగే సీసీ డ్రైన్, కల్వర్టు నిర్మాణం కొరకు, ఇంకా కొలనుకొండ ఎస్సీల శ్మశాన వాటికకు ప్రహరీ గోడ, గేటు నిర్మాణం, ఇంకా మొత్తంగా ₹1 కోటి ఖర్చుతో ఈ 2 గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి పోతిరెడ్డి శ్రీనివాసరావు, తిరుమల తిరుపతి పాలకవర్గ సభ్యులు తమ్మిశెట్టి జానకీదేవి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, వడ్డేశ్వరం గ్రామ అభివృద్ధి ప్రదాత కాట్రగడ్డ మధుసూదన్ రావు, కొల్లి శేషు, బొర్రా కృష్ణ, జనసేన మండల పార్టీ అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, వడ్డేశ్వరం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈపూరి బాబు, ఎంటీఎంసీ డిఈ, ఏఈలు, కొలనుకొండ గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కంచర్ల రంగారావు, సాధు చంద్రశేఖర్, బడే కోమలి, జొన్న రాజేష్, కత్తిక శ్రీరాములు, షేక్ నాగూర్వలి, గుంపెన నాగేశ్వరరావు, దాసు, షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి ప్రోద్బలంతో మంగళగిరి నియోజకవర్గంలో ముఖ్యంగా ఎంటీఎంసీ కార్పొరేషన్ లిమిట్స్లో వడ్డేశ్వరం గ్రామంలో దివీస్ ల్యాబొరేటరీస్ వారి సౌజన్యంతో ఇక్కడి ప్రజల సౌకర్యార్థం 2 వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామానికి ఒక్కొక్క వాటర్ ప్లాంట్ సుమారుగా 20 లక్షల రూపాయల వాల్యూతో, అంటే 40 లక్షల రూపాయల వాల్యూతో ఈ గ్రామస్తులకి 2 వాటర్ ప్లాంట్స్ని లోకేష్ గారి ప్రోద్బలంతో ఇక్కడ ఏర్పాటు చేయటం, అలాగే ఇదే గ్రామంలో 3 సీసీ రోడ్ల శంకుస్థాపన కూడా ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం, అలాగే ఒక డ్రైన్ కూడా, అదొక సుమారుగా 20 లక్షల రూపాయలు, అంటే సుమారు 60 లక్షల రూపాయల నిధులతోటి ఈ రోజున ఈ గ్రామంలో ప్రజల సౌకర్యార్థం రోడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగింది. అలాగే కొలనకొండ గ్రామంలో కూడా కత్తులపేటలో ఒక ప్లాంట్, వాటర్ ప్లాంట్, అలాగే ఇంకో చోట కూడా 2 ప్లాంట్స్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 40 లక్షల రూపాయలతో సుమారుగా దివీస్ వారు 2 ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సుమారుగా ఈ రోజున 4 వాటర్ ప్లాంట్స్ కానివ్వండి, సీసీ రోడ్స్ కానివ్వండి, కలవట్లు కానీ ₹1 కోటి ఈ 2 గ్రామాల్లో నిధులు వెచ్చించి ప్రజలకి మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం మంచినీటి సౌకర్యం కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరి తరఫున, మా అందరి తరఫున కూడా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, దివీస్ వారికి కూడా మా అభినందనలు తెలియజేస్తాం. ఎంటీఎంసీ పరిధిలో నారా లోకేష్ గారు మన మంత్రివర్యులు గారి ఆదేశాల మేరకు దివీస్ ల్యాబొరేటరీస్ వారు కాన్స్టిట్యున్సీ, అంటే మన ఎంటీఎంసీ పరిధిలో దాదాపు 35 వాటర్ ప్లాంట్స్ పెడుతున్నారు, ఆర్ఓ ప్లాంట్స్. ఈ 35 ఆర్ఓ ప్లాంట్స్ ఇప్పుడు దాదాపు 15 వరకు ఓపెన్ ఫంక్షనింగ్లో ఉన్నాయి. ఇంకా మిగిలినవి కూడా ఈ ఒక 1 వీక్ కాబట్టి అన్ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. రెండవది, ఈ ఎంటీఎంసీ దృష్టిలో పెట్టుకొని, వేసవి కాలంలో దృష్టిలో పెట్టుకొని మనము ఎక్కువగా వాటర్ సప్లై ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అన్ని బోర్స్ కూడా మనము టోటల్గా రిపేర్ చేయడం జరుగుతుంది ఎక్కడైనా రిపేర్లు అవసరం ఉంటే. రెండవది, వాటర్ శాంపుల్స్ ఎక్కువగా, అంటే ప్రతి సెక్రటరీ పరిధిలో మనం వాటర్ శాంపుల్స్ తీయడం జరుగుతుంది. ప్రతి ఇంటికి కొంత ర్యాండమ్గా వచ్చి ఒక లిక్విడ్ క్లోరిన్ ఎంత, రెసిడ్యువల్ క్లోరిన్ ఎంత పర్సెంటేజ్ ఉందో చెక్ చేయడం జరుగుతుంది. మీ ఇంటి దగ్గరికి వచ్చి అందరూ చెక్ చేస్తారు. దీన్ని అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను. దీనికి ఎక్కడైనా సరే మీకు డ్రింకింగ్ వాటర్ లీకేజ్ ఉన్నా కానీ, డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉన్నా కానీ మన మున్సిపల్ కార్పొరేషన్ కాల్ సెంటర్కి కాల్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఏదైతే లోకేష్ గారు రచ్చబండ కార్యక్రమానికి వచ్చినప్పుడు రోడ్లు నిర్మాణం చేస్తామని చెప్పేసి, అదేవిధంగా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పారు, అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ చెప్పిన వాటిని నెరవేర్చే సందర్భంలో దివీస్ వారి సహకారంతో ఈరోజు ఆర్ఓ ప్లాంట్లు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రోడ్లు కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అదేవిధంగా డ్రైనేజ్ కూడా సిస్టమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైతే లోకేష్ గారు చెప్పిన మాట నెరవేర్చుకునే విభాగంలో ప్రతి ఒక్క గ్రామానికి కూడా రోడ్ల నిర్మాణం అన్ని చేయడం జరుగుతుంది. లోకేష్ గారికి మంగళగిరి నియోజకవర్గ ప్రజల తరపున, మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు అన్ని చేసి మన గ్రామాన్ని, మన మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే పదంలో లోకేష్ గారు ఉన్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
మంగళగిరి కాన్స్టిట్యున్సీలోని నారా లోకేష్ బాబు గారి స్ఫూర్తితో దివీస్ ల్యాబొరేటరీస్ వారు కొనలగొండలో 2, వడ్డేశ్వరం 2 ఆర్వో ప్లాంట్లు డొనేషన్ చేసి వాటిని ఓపెనింగ్ చేసుకునే కార్యక్రమం జరిగింది. అలాగే వడ్డేశ్వరం గ్రామంలో 2 రోడ్లు, అలాగే కొనలగొండలో ఒక శ్మశానానికి కూడా దాదాపు ఇవాళ ఈ 2 గ్రామాల మీద ₹1 కోటి నిధులతో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. నారా లోకేష్ బాబు గారు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అయినందుకు గాను ఇక్కడున్న ప్రజలు కానీ ఇక్కడున్న నాయకులు, కూటమి నాయకులు అందరం కూడా చాలా గర్వపడుతున్నాం. 40 ఏళ్లకు నోచుకొని అభివృద్ధిని ఇవాళ నారా లోకేష్ బాబు గారు 2 సంవత్సరాల్లోనే మంగళగిరి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయ్యి ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు నిత్యావసరమైనటువంటి రోడ్లు, శ్మశానాలు, తాగునీరు, ఏ సమస్య లేకుండా మంగళగిరి కాన్స్టిట్యున్సీ ప్రజలందరం కూడా తన కుటుంబ సభ్యులాగా చూసుకుంటున్న నారా లోకేష్ బాబు గారికి ముందుగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, మన మండలం పరిధిలో ఉన్నటువంటి వడ్డేశ్వరం కానీ కొలనకొండ గ్రామాల్లో ఈ రోజు ఏదైతే శేషాన్ని చెప్పినట్టు 2 గ్రామాల మీద ₹1 కోటి పైన ఖర్చు పెట్టి పేదలకు కావాల్సిన వేసవికాలం వస్తుంది కాబట్టి వారికి కావాల్సిన తాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేసి, అలాగే డ్రైన్లు, సిమెంట్ రోడ్లు ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే కూటమి గవర్నమెంట్ వచ్చిందో, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతిదీ మంగళగిరి నియోజకవర్గం స్పెషల్గా మళ్ళా నారా లోకేష్ గారు చూస్తూ ఇక్కడ ఉన్న ప్రజలకి కావాల్సిన మంచి పరిపాలన అందిస్తూ కావాల్సిన సదుపాయాలన్నీ అందిస్తున్నారు. ఆయనకి మా జనసేన పార్టీ తరఫున, అలాగే కూటమి నాయకులందరం తరఫున కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తన సొంత నిధులతో చేయించారు నారా లోకేష్ గారు. అదే విధంగా ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ ప్రజావాణిని తన నాడిగా భావించి, ప్రజల ఆరోగ్యమే తనకి ముందు చర్యగా భావించి ఆయన ఆర్ఓ ప్లాంట్ని, అలాగే రోడ్లని, అలాగే శ్మశాన వాటికలని, అలాగే డ్రైనేజీ వ్యవస్థని మెరుగుపరుస్తూ ₹1 కోట్ల ఇక్కడ ఖర్చు పెడుతూ ఈ గ్రామాలలో అభివృద్ధి చేస్తున్నందుకు నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే విధంగా ఈ గ్రామానికి పట్టువదలని విక్రమార్కులుగా ఉన్న ఈ గ్రామ పనులన్నీ చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం కొలనకొండ, వడ్డేశ్వరం 2 గ్రామాల్లోని తాగునీటి సదుపాయానికి ఎవరైతే ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు దివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళ సౌజన్యంతో దగ్గర ₹1 కోటి పనులకి ప్రారంభోత్సవం మా కూటమి నాయకుల అందరి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేయటం జరిగింది. ఇలాగే ఒక మంగళగిరి నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వానికి వన్నె తెచ్చే విధంగా మన నారా లోకేష్ గారు అభివృద్ధి పదంలో పయనించడం, ఆయనకి మా నియోజకవర్గం తరపున, మా అందరి నాయకుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. వడ్డేశ్వరం గ్రామంలో గౌరవనీయులు రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారి సహకారంతో దివీస్ ల్యాబ్ వారు మన గ్రామంలో 2 వాటర్ ప్లాంట్లు నిర్మాణం చేయడం జరిగింది. వాటిని ఈరోజు మన కూటమి నాయకుల సారథ్యంలో ఓపెనింగ్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఆ 2 ప్లాంట్లకు 34 లక్షలు శాంక్షన్ చేసి పూర్తి చేసి జనాలకు అందుబాటులో తీసుకొచ్చారు నారా లోకేష్ గారు. అదేవిధంగా మా చెరువుల్లో ఎప్పటి నుంచో కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానికాన్ని దృష్టిలో పెట్టుకొని 2 రోడ్లు ఎప్పటి నుంచో బాగా వర్షం వస్తే నీళ్ళు నిలబడే పరిస్థితిలో ఉంటే ఈ 2 రోడ్లు కూడా మధు గారు మాట్లాడి ఈ 2 రోడ్లు కూడా శాంక్షన్ చేయించారు. అట్లాగే వడ్డేశ్వరం పోయిన మీద కొనకుండా ఉన్నటువంటి అక్కడ కూడా వర్షాకాలం వస్తే నడవలేని పరిస్థితి అక్కడ మూల మీద, దానికి కూడా డ్రైన్ శాంక్షన్ చేయించి, గ్రాంట్ శాంక్షన్ చేయించి అది కూడా వాళ్ళు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మా గ్రామానికి ఈ రోజు దరిదాపుగా నారా లోకేష్ బాబు గారు 60 లక్షలు కేటాయించడం జరిగింది. 60 లక్షలకి ఇవాళ ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మా గ్రామం తరఫున నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.